హలో వ్యూయర్స్, ఈరోజు మన పాడ్కాస్ట్కి తెలంగాణ ఉద్యమకారుడిగా పేరుగాంచిన దేశమల్ల ఆంజనేయులు గారు మన ముందున్నారు. నమస్తే అంజన్న. నమస్కారం. అంజన్న, ఇప్పుడు కుమ్మరగూడ పంచాయతీ ఎలక్షన్లకు వస్తే మీరు బలపరిచిన వ్యక్తి పేరు శ్రీశైలం. అవును, బీసీ రిజర్వ్డ్ క్యాండిడేట్. అవును కదా. అవును. సో ఇప్పుడు ఆ వ్యక్తిని మీరు బలపరిచారు. రేపు గెలిపిస్తే మీరు కుమ్మరగూడకి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఆ పంచాయతీకి సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్స్ కానీ, లేకపోతే 2001లో మీరు సర్పంచ్గా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ మీ పర్సనే సర్పంచ్ అయ్యారనుకోండి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు కుమ్మరగూడకి? కుమ్మరగూడకు మేము చేద్దాం అనేది కాకుండా కుమ్మరగూడలో చాలామంది ఎడ్యుకేషన్గా చాలా తక్కువ ఉన్నారు మా విలేజ్లో. అన్న, మా దగ్గర ఏమన్నా ఉంటే ఒక 4-5 టీచర్ పోస్టులు ఉన్నాయి. ఒక ఆయన ఎస్టీకి సంబంధించి ఎస్పీగా కూడా కాగలిగిండు, ఆయననేమో ఏసీపీగా కూడా ఉన్నాడు ఇప్పటికీ. కానీ వాళ్ళందరూ కానికే కారణం ఏంది? ఎడ్యుకేషన్. రాబోయే ఎమ్మెల్యే కూడా అవుతున్నారు మీ పంచాయతీ నుంచి. అంటే ఎమ్మెల్యే అయితేనే అయినట్టు కదా, ఇప్పుడు కాలేం కదా. ఇంకా ఖచ్చితంగా అవుతారని అవ్వాలని వంశాసటోళ్ళు మాకు అండగా ఉండి తిప్పలు పడితే అయితేమని ఆశ ఉన్నది. అయితేమని ఉన్నది, 100% అయితేమని అనిపిస్తున్నది. అట్లా వంశీ లాంటి వాళ్ళు కూడా సహకారం ఉండాలి. అయితే దేవుడు జనాభాతో పాటు వంశీ. మా ఊరి జనాభా ప్రకారం పేదరికం చాలా ఉన్నది. మా ఊరిలో పేదరికం చాలా ఉన్నది. మా విలేజ్లో ఎప్పుడు కూడా పెద్ద ఆర్థికంగా ఎదిగి కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు ఎవ్వరు లేరు, అందరు పేదోళ్ళే. మా దగ్గర ఉన్న రెడ్డిలు కూడా చాలా పేదోళ్ళే. ఎవ్వరు కూడా 100 ఎకరాల భూమి ఉన్నోళ్ళు, 50 ఎకరాల భూమి ఉన్నోళ్ళు మా దగ్గర రెడ్డిలు ఎవరు లేరు. ఎన్ని గడుపు ఉంటుందన్న మామూలుగా మీ పంచాయతీలో? మా దగ్గర దగ్గర ఒక 1800-1900 ఓట్లు ఉంటాయి. 2000 చిల్లర 2000 ఓట్లు ఉంటాయి. 2000 జనాభా ఉంటుంది. అయితే జనాభా అంటూ ఉంటుంది, కానీ జనాభాల రెడ్డిలలో కూడా మా దగ్గర ఎప్పుడు మేము అన్నదమ్ములు లేకుంటాం తప్ప ఎన్నడూ కూడా కాంట్రవర్సీని పోయి కొట్లాటలు పీకులాటలు, మేము రెడ్డిలమని, మేము బీసీలమని, మేము ఎస్సీలమని ఎక్కడ కొట్లాడరు. ఏదన్నా కార్యక్రమాలు అయితే కూడా మాకు రెడ్డిలు కూడా ఏ దావతున్నా కూడా మన అన్నదమ్ములు లేకనే పిలుస్తారు తప్ప వేరే తిరుగుండదు. అంత కాంట్రవర్సీగా పోరు. ఎవరిని కూడా అన్న తమ్మి అనే వరుసలతోనే పిలుచుకుంటాం మా విలేజ్. శ్రీశైలం సర్పంచ్ అయిన వెంటనే మీరు కుమ్మరగూడ చేయబోయేది ఏంటను? మాకు ఒకవేళ శ్రీశైలం సర్పంచ్ అయితే ఒక్క ఎడ్యుకేటెడ్ వాడిని కావాలని కోరిన తప్ప నేను వేరే తిరిగా పెట్టలేదు. ఆయన ఒక ఎడ్యుకేటెడ్ కాబట్టి ఎడ్యుకేటెడ్ విలేజ్గా మార్చాలి. నిరుద్యోగ పిల్లలందరికీ కూడా కొంచెం ఉపాధి కల్పించాలి. శ్రీశైలం ఒకవేళ గెలిచినట్టుంటే నిజంగానే ఉపాధి కలవాలంటే శ్రీశైలం ఏమి సొంతంగా ఆస్తి పంచలేడు కదా, ఏ సర్పంచ్ అయినా ఏం చేయలేడు కదా. ఎడ్యుకేటెడ్ ఉన్నాడు ఉంటే ఎడ్యుకేటెడ్ ఉన్న పిల్లలందరినీ, ఎడ్యుకేటెడ్ లేని పిల్లలందరినీ ఎడ్యుకేటెడ్గా తయారు చేస్తాడనే ఉద్దేశంతో ఎక్కడన్నా ఏదన్నా ఆఫీస్ సమస్యలు ఉంటే కూడా పోయి మాట్లాడగలుగుతాడు. ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, లేదంటే బ్యాంక్ కానీ, ఇటువంటి సమస్యలన్నింటి మీద కూడా మాట్లాడే వ్యక్తి శ్రీశైలం. అటువంటి వ్యక్తిని పెడితే కొంచెం మార్పు వస్తుంది. మార్పు కోసం మా విలేజ్లో స్కూల్ కూడా నేను ఉన్నప్పుడు 7th క్లాస్ దాకా ఉండే. 7th క్లాస్కి వెళ్ళి ఎప్పుడే కానీ ఎక్కువ అవుతుందా తగ్గుతుందా స్కూల్? మీకు తెలిసిన కాడికి వంశీ, ఇప్పుడు మీరు కూడా స్కూల్లో చదువుకున్నారు, పెరుగుతుంది, 10th వెళ్ళడం పెరుగుతుంది కదా. మా విలేజ్లో తగ్గింది. అంటే 7వ తరగతి ఉన్నది 5వ తరగతికి వచ్చింది. దీనికి కారణం ఏంది? పిల్లలు మన దగ్గర స్ట్రెంత్ వస్తలేదు. దానికి కారణం ఏంది అంటే సర్పంచ్ది కూడా కొంత బాధ్యత ఉంటుంది దాంట్లో. అంతా కూడా ఎడ్యుకేషన్ మీద ఉంది. శ్రీశైలం గారి ఏజ్ ఎంత ఉంటుందన్న? శ్రీశైలం ఏజీ 30-32. సో మీరు న్యూ జనరేషన్ని, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే ఎంకరేజ్మెంట్ చేయాలి. ఎడ్యుకేషన్గా చేస్తున్నాం. ఎడ్యుకేషన్గా ఉన్న వ్యక్తి కాబట్టి, ఒక చదువుకున్న వ్యక్తి కాబట్టి అతనితో మేము చేయాలనుకున్నది ఏంటంటే ఊరికి కొంతమంది కన్నా ఉపాధి చూపించడానికి ఇప్పుడు డైరీ ఫారం కానీ, కోళ్ళ ఫారం కానీ, లేకపోతే ఇటువంటిది పుట్టగొడుగులు లాంటివి పెట్టి కానీ, ఈ పాలి హౌజులు పెట్టి కానీ ఉపాధి కల్పిద్దాం అనుకుంటున్నాం. కొంతమంది ఉపాధి కంపల్సరీ ఉపాధి కల్పించాలి. ఆ ఉపాధి కల్పించినట్టుంటే కంపల్సరీ విలేజ్ డెవలప్ అవుతుంది. ఉపాధి లేదు, మెయిన్ ఉపాధితోని విలేజ్ డెవలప్ అవుతుంది. అటు పిల్లలను కూడా ఎడ్యుకేషన్ చేస్తారు. ఫస్ట్ ఆ పిల్లలు ఒక పిడుగులాగా తయారు కావాలంటే ఎడ్యుకేషన్ కావాలి. ఎడ్యుకేషన్గా ఎంత చదివితే అంత చదివించేటట్టుగా ప్రభుత్వం కూడా సహకరించాలి. ప్రభుత్వం సహకరించకపోయినప్పుడు
కొంతమంది ప్రైవేట్ సంస్థలు కూడా దగ్గరికి మనకు వస్తున్నాయి కాబట్టి ఆ ప్రైవేట్ సంస్థలతోనన్న ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళకి కొన్ని ఉపాధి తీసుకొని కొంత వాళ్ళతోని తీసుకొని ఆ ఉపాధి తీసుకొని వీళ్ళకి చేయగలగాలి. వీళ్ళకి చేయగలిగే వ్యక్తి సర్పంచ్కి పనిస్తాడు అనే ఉద్దేశంతో ఈయనను పెట్టాం. ఇక పార్టీలకు అతీతంగానే చేయాలని చూసినాం కానీ ఇక ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి వ్యూ వాళ్ళకు ఉంటుంది. మీ పంచాయతీకి సంబంధించి మీరు ఒక పర్సన్ బలపరిచారు. ఓకే, చూద్దాం ఎలక్షన్స్ సంబంధించి ఎలా జరుగుతుందో. మీరు చేవేలు నియోజకవర్గానికి సంబంధించి మీరు గత సుదీర్ఘ కాలంగా మీరున్నారు, ఇన్ఛార్జ్గా ఉన్నారు, మీకు లోటుపాట్లు మొత్తం తెలుసు, సో ఇంత రాజకీయ అనుభవం ఉంది. సో రీసెంట్గా ఏదో కొన్ని కారణాల వల్ల కూడా మీకు టికెట్ రాలేదు, మీరు రెబల్గా పోటీ చేశారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్కి మీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందని, మీరు ఎమ్మెల్యేగా ఇంకా ఆస్పిరెంట్గా ఉన్నారా, లేకుంటే ఎవరన్నా పార్టీ బలోపేతం వాళ్ళు చేసిన వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారా? మేము 100% క్యాండిడేట్గా ఉన్నాం. క్యాండిడేట్గా ఉన్నాం. మాకు కూడా ఇప్పుడు ఇన్ఛార్జ్గా ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మా అందరికన్నా ఎక్కువ మా సబిత మేడం గారు కూడా మాకు బాగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నది. సబిత మేడం కానీ, నాగేందర్ గౌడ్ కానీ వీళ్ళందరూ కూడా మాకు ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తామని చెప్పి కేసీఆర్ కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. దాని ఉద్దేశంతో కంపల్సరీ ఇస్తారనుకుంటున్నాం. ఇస్తే కూడా మాకు జనాలు కూడా ఎట్లున్నారు, ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్కి వెళ్ళి మాకు ఇచ్చిన వెంబడే మినిమం ఒక 1000 మంది, మండలికి 1000 మంది పార్టీలో కూడా చేరుతారు. మాకు ఒకవేళ ఇన్ఛార్జ్ ఇస్తే పార్టీలో చేరుతారు, కంపల్సరీ గెలిపిస్తారనే నమ్మకం నాకు ఉన్నది. గెలిపిస్తారు. ఆ గెలిపించినాక కూడా మనం ఎందుకోసం గెలిపిస్తారంటున్నారంటే, ఎప్పుడే కానీ చెట్టు ఒక పశువుని పెంచినోనికి కానీ ఒక చెట్టును పెంచినోనికి కానీ దానికి ఏ విధంగా నీరు పోయాలి, ఏ విధంగా మేత వేయాలి అనేది తెలిసి ఉంటుంది. తెలంగాణ ఉద్యమాల్లో తిరిగి విలేజ్లో ఏ విధంగా అయితే డెవలప్ లేదు, ఏదైతే మనం చేద్దాం అనుకున్నాం అనేది మనకు తెలిసి ఉంటుంది. నాకు తెలిసిన దాన్ని జనాలకు తీసుకుపోనీకే మాకు అవకాశం ఉన్నది. ఎక్కడ ఏ విలేజ్లో ఏం డెవలప్ లేదు, ఏం డెవలప్మెంట్ చేయాలనేది ఊరు కాడ నాకు ఆ సమస్యలన్నీ కూడా పూర్తి అవగాహన ఉన్నది. నియోజకవర్గం మొత్తం కూడా మాకు గ్రిప్పులు వచ్చేయనికి, దానికి కావాల్సిన వనరులు కూడా ఏ విధంగా తెస్తా, ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తా అనే ప్రణాళిక నాకు ఉన్నది. ఓకే, నేను ఏ విధంగా తెచ్చి పక్క జిల్లాల కన్నా, పక్క మండలాల, పక్క కాన్స్టిట్యున్సీల కన్నా నా కాన్స్టిట్యున్సీని డెవలప్మెంట్ చేసి చూస్తా తప్ప నాకు స్వార్థంతో నాకు కార్లే కావాలి, బిల్డింగ్లే కావాలి అనేది కోరిక అయితే నాకు లేదు. ఎక్కువ ఆస్తి సంపాదించాలని లేదు. ఎందుకోసం లేదంటే ప్రస్తుతానికి లేదన్నా గెలిచిన తర్వాత వచ్చే అవకాశం ఉంది. కోరిక గెలిచాక వచ్చే అవకాశం ఉంది. ఆ కోరిక గెలిచినాక కూడా అవి రాని అని కూడా. ఎందుకోసం రాని అంటే ఉదాహరణ చెప్తున్నా, మనకు ఖమ్మం ఇల్లెందు నియోజకవర్గం గుమ్మడి నరసయ్య ఉన్నాడు. గుమ్మడి నరసయ్య 25 ఏళ్ళు ఎమ్మెల్యే. 25 ఏళ్ళల్లో ఆయన గవర్నమెంట్ కోటార్సే ఉన్నది, గవర్నమెంట్ ఇచ్చిన భూమి ఉన్నది తప్ప ఎలాంటి ఆస్తి సంపాదించుకోలేడు గుమ్మడి నరసయ్య. అయితే ఆయనకి ఎంత మంచి పేరు ఉన్నదంటే ఇటువంటి వాడు ఉండాలిరా అని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఆయన ఆదర్శంగా చూపిస్తాడు. నన్ను చేవేల నియోజకవర్గంకి వెళ్ళి కూడా ఆదర్శంగా చూపించేటట్టుగా నేను తయారైతే తప్ప నేను ఆస్తుల కోసమే అది చేసి, నేను ఆస్తుల కోసమే. నాకు ఇంకొకటి కూడా ఏంటంటే చిన్న ఆలోచన కూడా ఒక చీమకు కూడా నేను హాని చేయలేను. ఎప్పుడు కూడా ఎలాంటి చీమకు కూడా హాని చేయలేదు. నేను ఎవరికి కూడా భూతాగాదాలలో కానీ, దీంట్లో కానీ, దాంట్లో కానీ, లేకపోతే ఇంకా వేరే కేసులలో కానీ ఎలాంటి కేసులు కూడా రాజకీయ కేసులు తప్ప నా మీద 400 చిల్లర దాకా కేసులు ఉంటాయి. అవన్నీ కూడా నా సొంతానికి సంబంధించినవి ఒక్కటి కూడా ఉండదు. మొత్తం కూడా ఇవే ఉంటాయి. ఏవి? ఆ తెలంగాణ ఉద్యమ కేసులు, పేదల కోసం కొట్లాడిన కేసులే ఉంటాయి తప్ప ఇంకా వేరే ఏం కేసులు ఉండవు నా మీద. అందుకని బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఈ బీసీ రిజర్వేషన్ అనేది దాన్ని అడ్డు పెట్టుకొని ఏదైనా మీ పంచాయతీలో ఎలక్షన్ చేయబోతా ఉన్నారా? అంటే బీసీ రిజర్వేషన్ అంటే నిజంగా కూడా చెప్పిండ్రు కానీ అది కాంగ్రెస్ ప్రభుత్వం ఎటు కాకుండా షాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాట పెట్టిన విధంగా ఉన్నది. వంశీగా మీకు ఊళ్ళల్లో తెలియదే ఉండదు, మోటుగా మాట్లాడుకుంటుంటారు కదా, షాట్ల తౌడు పోసి కుక్కలకు కొట్లాట పెట్టిండ్రు అన్నట్టుగా ఇది కూడా బీసీలను అందరినీ లేపి కూర్చుని పెట్టిండ్రు. మా దగ్గర బీసీ జనాభా కూడా ఎక్కువ. మా దగ్గర బీసీ జనాభా ఎక్కువ ఉన్నప్పుడు మేమందరం ఓసీలు అన్నారు అనుకో, పాపం ఓసీలు కూడా మంచి వ్యక్తులే, వాళ్ళని నేను కాదనలేను. సో ఇది కూడా ఒక ఈక్వేషన్ కింద ఉపయోగించుకుంటున్నారు. ఇక దీన్ని ఒక రకంగా చూస్తే
అనే మేము బీసీలో ఇంత జనాభా ఉన్నాం మాకు వేస్తలేరు అనే ఫీలింగ్ వచ్చి రేపు కొట్లాటలు కావద్దు అనే ఉద్దేశంతో కూడా నేను ఇళ్లకు చేయవలసి వస్తున్నది. ఓకే. కాబట్టి ఇక వీళ్ళు అట్లని రెడ్డిలు కూడా మంచి వాళ్ళు గారని కాదు, రెడ్డిలు కూడా నాకు చాలా అన్నదమ్ములు లాక్కుంటారు, ఒక బావ మరలు వరుస పెట్టుకొని ఉంటాను తప్ప ఎప్పుడు కూడా కాంట్రవర్షన్లో పోలేము. ఓకే. ఇక బీసీలు మా దగ్గర 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 90% 70% బీసీలు ఉంటారు, 20% ఎస్సీలు ఉంటారు, 10% రెడ్డిలు ఉంటారు. ఓకే. అయితే ఆ జనాభా ప్రకారం చూస్తే వాస్తవంగా బీసీకి రావాలి, రాలేదు. అది రాలేదు, వీళ్ళేమో ఇలా పడతాం అంటున్నారు. ఎందుకు మాకు బీసీల ప్రకారం కూడా రావాలి కదా అనేది అడిగితే అరే సరే మంచిదా ఇక మీ ఇష్టం మరి అన్నట్టు వాళ్ళని పెట్టవలసి వచ్చింది. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యమైన ఎడ్యుకేటెడ్గా పిల్లగాడు కొంచెం చదువుకున్నాడు కాబట్టి చదువుకున్న వ్యక్తి ఉంటేనే సమాజానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అట్లా పెట్టవలసి వచ్చింది. ఆ విధంగా చేసినాం. తప్పకుండా. సో మీ అభ్యర్థి గెలవాలని, మీకు కూడా మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఉన్నా. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ, వెరీ వెరీ థ్యాంక్ యూ. మీరు కూడా మాకు ఎప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అయినాక కూడా ఇంటర్వ్యూ చేయాలి. ఆ ఇంటర్వ్యూలో కూడా నేను మళ్ళీ 5 ఏళ్ళకు కూడా ఆ ఎమ్మెల్యే అయిపోయినాక 5 ఏళ్ళకు కూడా మీకు మీ ఛానల్ ఇంకా కూడా మంచిగా పేరు కాల్చాలి. మీరు కూడా TV9 ఈటీవీని కూడా డిప్ చేసేటట్టుగా మీరందరూ కూడా మీరు ఏ విధంగా అయితే జనాభా కోసం పాటుపడుతూ ఉన్నారో మేము కూడా ఈ సమస్యల్ని ప్రజల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ ద్వారా ముందుకు వస్తా ఉన్నా. అయితే మీరు ఛానల్తోని ముందుకు రావాల్సింది ఇంకా కూడా చెప్తున్నా, నా సలహా కూడా చెప్తున్నా, అవినీతి చట్టాన్ని అవినీతి అనేది మొత్తం రూపుమాపేటట్టుగా మీ ఛానల్ పనిచేయాలి. అవినీతి అనేది ప్రతి ఆఫీస్లో కూడా చాలా ఎక్కువ అయిపోయింది. ఈ అవినీతి భాగవతాన్ని బయట పెట్టినట్టుంటే మీ ఛానల్ ఏకదమ్న ఫోకస్ అవుతుంది. ఈ అవినీతి రాజకీయ నాయకులు అయినా సరే, అవినీతి ఆఫీసర్లు అయినా సరే, అవినీతి అనేది తరిమి కొట్టేటట్టుగా మీరు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన మంచి మెసేజ్ని ఇచ్చినందుకు మీకు అందరికి వెరీ వెరీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న.